సరస్వతి పుష్కరాల్లో భక్తులకు తిప్పలు. వీకెండ్ కావడంతో పోటెక్కిన జనం. 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందంట. చంటి బిడ్డలతో అడవుల్లోకి చెట్ల కింద సేద చేరిన భక్తులు. మండు టెంటలో తాగునీళ్ళు లేక అవస్థలు. యాక్చువల్గా ఇది 200 కోట్ల రూపాయలు పెడుతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తర్వాత ఎక్కడెక్కడ భక్తులు వస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ అంటే తాకిడి ఎక్కువగా ఉంటుంది, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాలు మనం పరిశీలించి కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. చలవ పందిలు వేయడం కానీ, లేకపోతే టెంట్లు వేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి వాటర్ సౌకర్యం కల్పించడం కానీ, తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ వాళ్ళ తిండికి సంబంధించి ఎట్లా మరి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అక్కడ దూరమే ఆపేస్తున్నారంట. కార్లని, బస్సులని, తర్వాత దూరమే ఆపేసి వాళ్ళకు అది కూడా ఇస్తున్నాడు బాగానే. పార్కింగ్ ఫీజు కూడా మంచిగా గట్టిన వసూలు చేస్తున్నట. అయితే ఇదంతా వసూలు చేస్తున్నారు, బాగానే ఉన్నది. కానీ మరి అక్కడి నుంచి అక్కడికి ఎట్లా వెళ్ళాలి? ఈ ఎండల ఇప్పుడు ఎండ కొడుతున్నది, ఆ తర్వాత ఇప్పుడు సురసుర కాలుతుంది. ఈ కాలే పరిస్థితుల్లో ఎట్లా వెళ్ళాలి? దీనికి అంతటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన ఉండే. మరి ఇంకా పూర్తి స్థాయిలో చేయనట్టు అనిపిస్తూ ఉంది, కొంతవరకు విఫలమైనట్టుగా అనిపిస్తూ ఉంది. సరస్వతి పుష్కరాలకు వెళ్ళే మహాదేవ్పూర్ కాళేశ్వరం అటవీ మార్గంలో భారీగా నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. మొన్న ఏం పుష్కరాలు అక్కడ మహాకుంభమేళాలు జరిగితే కోట్ల మంది పబ్లిక్ వచ్చిండ్రు. కోట్ల మంది పబ్లిక్ వస్తే ఆ కోట్ల మంది పబ్లిక్ సరిపడా ఏర్పాట్లు చేసిండ్రు. మరి ఇప్పుడు మనం కొన్ని లక్షల మంది కూడా వస్తలేరు. ఇప్పుడు అట్లా అయినప్పుడు ఏర్పాట్లు చేయాలి కదా. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.